రామూర్తి గారు, గతంలో బీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది ఇదే మాట మాట్లాడారు. అంటే ఈ ప్రభుత్వం ఉండదు, వాళ్ళ సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలకే రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకి మధ్య సఖ్యత లేక సమన్వయం లేక వాళ్ళ మధ్యనే గొడవలు వచ్చి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని. ఈవెన్ మొదటగా ప్రభుత్వం ఏర్పడ్డాక కడియం శ్రీహరి గారే ఈ ప్రభుత్వం 3 నెలలు కూడా ఉండదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అఫ్కోర్స్ అన్న ఆయనే ముందర వెళ్ళిపోయారు ఆ పార్టీలోకి, అది వేరే విషయం. బట్ ఇలాంటి వ్యాఖ్యలన్నీ ఎందుకు వస్తున్నాయి ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద? అంటే కాంగ్రెస్ పార్టీ పాపం వాళ్ళు చేస్తున్న దానికి చెప్పుకున్న దానికి పొంతం లేకుండా పోయింది. వాళ్ళు చెప్తున్నారు ఏదో చేయాలని అనుకుంటున్నారు, కానీ ఆ చేయడానికి ఒక రూట్ మ్యాప్ సరిగ్గా దొరకడం లేదేమో అని అనిపిస్తుంది. చెప్పిన ప్రతిదీ మీరు మొదటి నుండి తీసుకోండి. ఈ రాష్ట్రంలో 3వ గవర్నమెంటు, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ కానుండి ఫస్ట్ అంతకుముందే ఏమన్నారు, అధికారం వచ్చిన డిసెంబర్ 9 నాడే అన్ని పథకాలు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు నెరవేరుతాయని మొదలుపెట్టారు. అక్కడ నుండి స్టార్ట్ అయింది. 9వ తారీఖు నిజంగానే వచ్చింది, అది అయిపోయింది. తర్వాత 100 రోజులు అని వాళ్ళే డెడ్ లైన్ పెట్టుకున్నారు. ప్రతిపక్షాలు ఏమో అడగలే, మేము 100 రోజులలో చేయండి అని ఏ ప్రతిపక్ష నాయకులు కూడా, కేసీఆర్ గారు కానీ లేదా ఇంకా వేరే బీజేపీ మిత్రులు కానీ ఇంకెవరు కూడా అడగలేదు. వాళ్ళే పెట్టుకున్నారు డెడ్ లైన్, 100 రోజులలో చేస్తామని. అది పోయింది. తర్వాత జనవరి 26 అన్నారు, అది పోయింది. ఫిబ్రవరి లాస్ట్ వీక్ అన్నారు, అది కూడా సెకండ్ వీక్ అన్నారు, అది కూడా పోయింది. అంటే హామీలు అనేది వీళ్ళు ఇచ్చారు, వాటికి సరిపడా వీళ్ళు ఒక లక్ష్యంతో పనిచేయడం లేదు. ప్రజలు అందుకనే చాలా ఆశతో, ఏ ఆశతోటైతే ఓటేశారు, ఏ ఆశతోటైతే వీళ్ళు ఈ ప్రభుత్వం ఇంకా గొప్పగా చేస్తుంది, చాలా బ్రహ్మాండంగా చేస్తుంది అనుకున్నారు పాపం. ఎందుకంటే చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు 2000 పెన్షన్ది 4000 చేస్తారంటే ముసలవ్వ ఆశపడ్డది. అరే ప్రతి నెల మీ ఇంట్లోకి 2500 వస్తుందంటే మహిళ తల్లి ఆశపడ్డది. పెళ్లి చేసుకున్న తల్లికి తులం బంగారం, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం వస్తుందంటే ఆశపడ్డారు. వాళ్ళ ఆశలు నిరాశలైనవి, ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు అది వాళ్ళకు గుదిబండై కూర్చున్నది. ఈ ప్రభుత్వానికి అడుగుతున్నారు ఇంకా 14 నెలలు అవుతాయి. ఇప్పుడు 14 × 2000 వేసినా 28,000 ముసలి వాళ్ళకి ఇవ్వాలి ఒక్కరికి. అసలు ఇస్తారా ఇవ్వరా, ఎప్పటి నుండి ఇస్తారా అనేది కూడా క్లారిటీ లేదు ఇప్పటివరకు. రైతు బంధు అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు. పాప రుణమాఫీ చేసిన వాళ్ళు ఎంతో, వీళ్ళు ఇప్పటివరకు క్లారిటీ చేయలేదు. ఇంకా ఎంతమందికి రావాలో కూడా వాళ్ళ మంత్రులే అంటున్నారు. ఒక మంత్రి, ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు, ఒక మంత్రి రుణమాఫీ, ముఖ్యమంత్రి స్వయంగా అన్నాడు రుణమాఫీ అయిపోయింది అన్నాడు. తెల్లారే ఒక మంత్రి పెట్టి లేదు ఇంకా 12 లక్షల మందికి, 24 లక్షల మందికి ఇవ్వాలి, దాదాపు 12,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని ఆయన చెప్తాడు. అంటే ఒకరికి ఒకరు పొంతన. అంటే మంత్రులకు అదే పాపం. ఆయన ఈ మధ్యలో కేటీఆర్ మన ఎవరినైతే రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కలిశారో, నా మాట మంత్రులే వినడం లేదు, నా కుర్చీ ఉంటుందా ఉండదో తెలియదు, మీరు చెప్పాలని, మీరు వార్నింగ్ ఇవ్వాలి, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని ఒక పేపర్లో చూసినాం మేము కూడా. ఇది ఏదో మా వాయిస్ కాదు అది. అంటే ఒక పేపర్ ఆయన పాపం బాధపడ్డాడు. 2 రకాలుగా మీరే మాట్లాడుతున్నారు. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ గారు అసలు ఆయనకి అపాయింట్మెంటే ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. 9 సార్లు, ఇంకోవైపు మళ్ళీ ఆయనే రాహుల్ గాంధీ గారికి బాధపడ్డారు అని 9 సార్లు ఆయనే చెప్పింది స్వయంగా. ఇవాళ వచ్చిన పేపర్, నేను ఇబ్బందులు అంటే చాలా బిజీలో ఉండి నిన్ను కలవలేకపోయినా, నేను మొత్తం గమనిస్తున్నా, నీ సంగతి ఏందో అర్థమైంది, నువ్వు ఇప్పటికైనా సెట్ చేసుకోవాలని మళ్ళీ వార్నింగ్ ఇచ్చినట్టు ఇవాళ పేపర్లు వచ్చింది. మొన్న ఈయన కలిసినప్పుడు ఏం చెప్పాడు, మంత్రులే నా మాట వినడం లేదు, కొన్ని మంత్రులకు మీరు వార్నింగ్ ఇవ్వండి అని కంప్లైంట్ ఇచ్చినట్టు మనకు అందిన వార్తలు. అంటే ఇవన్నీ చూస్తుంటే నిజంగా మీరు పెట్టిన ఈ రేవంత్ రెడ్డి ఉంటుందా ఊడుతుందా అంటే ఖచ్చితంగా ఊడేటట్టే కనబడుతుంది. లేదు నిజంగా ఊడదు, చాలా బ్రహ్మాండంగా ఉండరని అనుకుందాం. నేను కూడా అనుకుంటున్నాం వాళ్ళు నా 5 సంవత్సరాలు మంచిగా పరిపాలించాలా, ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేది మా కోరిక. మా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మీరు కూలిపోతారు, ఎప్పుడు అయిపోతుంది, మిమ్మల్ని దించుతామని ఎక్కడ మాట్లాడలేదు. వాళ్ళు చేస్తున్న కార్యక్రమం వాళ్ళే గుదిబండ కూర్చున్నది. ప్రజలు అసలు తిరగబడుతున్నారు. ఇప్పుడు ప్రజలు ఊళ్ళకి వెళ్తే, అందుకే అంటున్నాం, ఈ 10 మంది రేపు ఎమ్మెల్యేలు రాజీనామా ఒకవేళ అయితే, లేదా సుప్రీంకోర్టు ఏమైనా తీర్పిచ్చి వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తే, రేపు ఎన్నికల్లో తేలిపోతుంది వీళ్ళ బండారం. లేదు, స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టడానికి ఇంకా మళ్ళీ 1 రోజు అన్నారు, మొన్ననే అన్నారు 15వ తారీఖు వస్తుంది అన్నారు నోటిఫికేషన్, అది కూడా పోయింది. అంటే భయపడుతున్నారు, అర్థమైపోయింది. ఒక మంత్రి చాలా క్లియర్గా బట్టి విక్రమార్క అన్నారు, మాకు 50% వ్యతిరేకత మొదలైంది అని. మొదలైంది అంటే అర్థమైంది, వాళ్ళకే అర్థమైంది చాలా క్లియర్గా.
పాపం కాంగ్రెస్ మిత్రులు ఆ పార్టీని ఇంకా పెంచుకోవడానికి వాళ్ళని కాపాడుకోవడానికి ఇతను మాట్లాడవచ్చు. కానీ వాస్తవాలు, నేను ఇప్పుడు గ్రామం నుంచే వస్తున్నాను, పల్లెల్లో ఉన్న పరిస్థితి లేదు. నీ ముసలి తల్లిని అడిగినా, మహిళలను అడిగినా, లేదా రైతుని అడిగినా, రైతు రుణమాఫీ వచ్చిన వాళ్ళు మరి ఎవరైనా ఉన్నారని అడిగినా ఎవరు కూడా సంతృప్తిగా లేరు. ఒక్క వర్గం కూడా ఈ 14-15 నెలల్లో ఏ ఒక్క వర్గాన్ని కూడా వీళ్ళు సంతృప్తి పరిచయం మేము బ్రహ్మాండంగా చేసినాం అనేది లేదు. ఫ్రీ బస్సులు కూడా తీసుకోండి, అందులో కూడా మహిళలు కొట్లాడుతున్నారు. మాకు బస్సులు వద్దయ్యా నాయన, మీరు ఇచ్చే బస్సులు ఏదో ఎక్కువ పెట్టండి, లేదా తీసేయండి, మేము చచ్చిపోతున్నాం నిలబడలేక అని వాళ్ళు కూడా. ఇప్పుడు మొన్ననే ముగ్గురు మహిళలు కలిసి అబ్బాయిని కిందికి దించారు, ఎందుకంటే ఇక్కడ నీకు ప్లేస్ లేదు నూడే అంటుంది. అంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే అది అంతా సోషల్ మీడియా చేస్తున్నారు. వాస్తవాలే, ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఏంటంటే జరిగిన వాస్తవాలు టగటగ తీసి సోషల్ మీడియాలో పెడతారు. అంటే ప్రతీది కూడా ఈ ప్రభుత్వానికి గడ్డు కాలమే అనిపిస్తుంది. కాబట్టి ముందు నడవాలన్నా, ముందుకు పోవాలన్నా ఇవన్నీ అమలు పరచాల్సిందే. రేపు ప్రజలను అడుగుతారు, మీరు గ్రామాలకు పోతారు. నేను అడుగుతున్నాను వియోయో టీవీ ద్వారా, మీ ద్వారా మనం అందరం ఏదైనా ఒక గ్రామం తీసుకుందాం, కాంగ్రెస్ మిత్రుల్ని పోదాం. నిజంగా ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉన్నదంటే నేను కూడా దండగలతో శాల వేస్తా, దండ వేస్తా, మంచిగా అప్రిషియేట్ చేస్తాం. కానీ ఎక్కడ ఆ పరిస్థితి లేదండి, పరిస్థితి లేదు. వీళ్ళు నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. కారణం వాళ్ళు చెప్పిన మాటలు నీటి మూటలు అయినాయి కాబట్టే, చెప్పిన అబద్ధాల పునాదుల మీద నడుస్తున్నారు కాబట్టే వాళ్ళకు ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్య అన్నారు, ఒడ్డెక్కినాక బోడమల్లయ్య అన్నారు. అది ప్రజలకు అర్థమైంది. ఇంత తొందరగానైతే ఈ భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఇంత ఘోరమైన అవమానాలు అయితే జరుగుతాయి. పాపాలు మూట కట్టుకున్నారు. అందుకనే వాళ్ళకి ఈ బాధ, ఈ పరిస్థితి ఏర్పడేది. వాళ్ళు అనుకుంటున్నారు మేము బ్రహ్మాండంగా ఉన్నాం, మస్తు చేస్తున్నాం అని చెప్తారు. కానీ వాస్తవ పరిస్థితులు అయితే ఇలా లేవు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఈ 14 నెలలే ఒక పరీక్షాకాలం. రేపు ఎన్నికల్లో తేలిపోతుంది. సో కార్తిక్ గారు, ఇక్కడ కాంగ్రెస్